Please welcome Prashant Master and team. నేను ఒక నీరుని, పంచభూతాల్లో ఒకడిని, మన ప్రకృతిలో ఉన్నవాడిని. నన్ను పలు చోట్లలో చూస్తూ ఉంటారు. పచ్చని పొలాల్లో, బావుల్లో, వాగుల్లో, ఇలా మరి ఎన్నో. అందరూ నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు. నన్ను పండించే పొలంలోకే కాదు, తినే తిండిలోకి, మనిషి శుభ్రం అవ్వటానికి కూడా పలు రకాలుగా వాడుతూనే ఉన్నారు. నేనొక నీటి బిందువునే కాదండోయ్, ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఉపయోగపడే ఒక ఆత్మ బంధువుని కూడా. తిండి లేక ఒకరోజైనా ఉండగలరేమో కానీ నేను లేకపోతే కొన్ని గంటలు కూడా ఉండలేరు. అసలు నేను లేకపోతే ఈ సృష్టి లేదు. కాయగూరలమ్మా, తాజా కాయగూరలమ్మా. అమ్మా, కాస్త మంచినీళ్ళుంటే ఇస్తావా? దాహంగా ఉంది. అంతలా అడగాల బాబాయ్ గారు, ఇదిగో తీసుకోండి. ఏంటి తాతయ్య, ఇంత ఎండలో బయలుదేరావు? మంచినీళ్ళేమైనా కావాలా? ఇదిగో తీసుకో. ఎంత దానగుణం తల్లి, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ గుణం ప్రతి మనిషిలో ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుంది. నా బంగారం కదా, ఇంకో ముద్ద తిని తల్లి. నాకు వద్దమ్మా, ఈ ఒక్క ముద్ద. అమ్మా, ఆ గిన్నెలో నీళ్ళెందుకు పోస్తున్నావు? మనమంటే మనుషులం, మాట్లాడగలం. పాపం అవి మూగజీవులు కదా, అందుకే ఇలా వాటి దాహం తీర్చడానికి పెడుతున్నాం. అమ్మా అమ్మా, ఆ పక్షి చూడు, దానికి కూడా దాహం వేస్తున్నట్టుంది. నేను వెళ్ళి ఆ పక్షికి మంచినీళ్ళు ఇవ్వనా అమ్మా? నా బంగారు తల్లి, వెళ్ళి ఇవ్వమ్మా. చూశారు కదా, మనిషి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఎదుటి వారికి సాయం చేయడానికి కూడా నన్నిలా మంచిగా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మనిషిలో స్వార్థం పెరిగిపోయి, మంచితనం తగ్గిపోయి, నేల తల్లిలా కాపాడుకోవాల్సిన నన్ను నేలపాలు చేస్తున్నారు కదరా. కొట్టండయ్యా, చప్పట్లు చప్పట్లు. నన్ను మీ అవసరాలకి జాగ్రత్తగా వాడుకోవాల్సింది పోయి ఎంత దారుణంగా వృధా చేస్తున్నారో మీరే చూడండి. ఈడెవడరా అలా ట్యాప్ ఆన్లో పెట్టేసిపోయాడు? వాడికి బుద్ధి జ్ఞానం లేదా? అయినా మనకెందుకులే, ప్రపంచంలో నేనే ఉన్నానా, ఎవడో ఒకడు కట్టేసుకుంటాడులే. చూసారా అతన్ని? తన ఫ్యూచర్ నాకు కనబడుతుంది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, వేయండిరా, ఇంకా పైకి వేయండి. ఏమవుద్ది? మహా అయితే రోజు రోజుకి నన్ను వృధా చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే కదా. అమ్మా, నాకు ఇంకో బకెట్ నీళ్ళు ఇవ్వమ్మా. ఇంకో 2 బకెట్లు ఇవ్వండి. మనకు ఒక్క బకెట్తో సరిపోదు కదా. ఇది ఇప్పట్లో అవ్వదు. ఇది ఆగనంత వరకు నేను వృధా అవుతూనే ఉంటా. ఇప్పుడు మీరు చూసింది కొన్ని సందర్భాలు మాత్రమే. మీకు తెలియకుండా ఈ ప్రపంచంలో నన్ను ఇంకా ఎన్నో రకాలుగా వృధా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. చివరికి నేను మీకు లేకపోతే మీ ప్రాణాలు పోయే స్థితికి తెచ్చుకుంటారు. ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదే. ఎవరైనా సాయం చేయండి అయ్యా, మీకు దండం పెడతా. దాహం. ఒరే, ఒక్క చుక్క నీరు కూడా దొరకట్లేదు కదరా. ఇప్పుడు మన ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు మనకు కావాల్సింది మానవత్వం కాదు,
మూర్ఖత్వం. దానికోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే. పద. అయ్యా అయ్యా, కాస్త నీళ్ళుంటే ఇవ్వండి అయ్యా. నా కూతురు గొంతు ఎండిపోతుందయ్యా. ఎవరైనా కాస్త సహాయం చేయండి అయ్యా. సుక్క నీరే ఒక్క పూట సిక్కదాయి వచ్చి దాహం తీసవయ్యా ఊరికి. పచ్చి గంగని పంపవయ్యా పైరుకి. రెక్కలేమో ముక్కలాయి డొక్కలన్నీ సిక్కిపాయి వచ్చి కట్టం తీసవయ్యా సీమకి. సచినికే పుడతా మళ్ళీ జన్మకి. సహాయం చేసిన వాళ్ళకి ఒక చుక్క నీరు కూడా దక్కకుండా చేశారు కదరా. ఏం బ్రతుకులరా మీవి. చుక్క నీరు కోసం జనాలని చుక్కల దగ్గరికి పంపేలా చేశారు కదరా. చివరికి నన్ను డబ్బులతో వెలకట్టేసి మరీ అమ్ముతున్నారు కదరా. 10, 20, 30, 40, 50, 100 అంటూ ఉన్నవాడు నన్ను కొనుక్కొని దాహం తీర్చుకుంటుంటే లేనివాడు నన్ను కొనుక్కోలేక ప్రాణాలనే వదిలేస్తున్నాడు. ఒక మనిషి బ్రతకాలన్నా నీరే, ఒక జీవి బ్రతకాలన్నా నీరే, ఆఖరికి చెరువులో చేపలు బ్రతకాలన్నా నీరే కావాలి. మీకు పనికిరాని వస్తువులన్నీ నాలో కలిపి కలుషితం చేస్తూ నన్ను ఎవ్వరికీ ఉపయోగపడకుండా చేస్తున్నారు కదరా. ఇలా చూస్తూ పోతే చివరికి మీకు మిగిలేది కన్నీళ్లు మాత్రమే. ఇప్పటికైనా నన్ను కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్ అయితే డైరెక్ట్ గా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేశారు. కెన్ వి కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్. With all due respect to the content and the concept, I want to give one more time the standing ovation. సో నా చిన్నప్పుడు ఇంకా గుర్తుందండి, బావిలో చేది నీళ్లు వంటకి కానివ్వండి, లేకపోతే మనం తాగడానికి కానివ్వండి, ఇట్లా చేదుకొని అట్లాగే వాడుకొని అట్లాగే అలాంటి ఒక కాలం ఉండేది. ఆ తర్వాత కొళాయిలో నీళ్ళు వచ్చేది, అది పట్టుకొని మనం కొంచెం వేడి చేసి తాగాలి. అవన్నీ ఒక టైం పీరియడ్ వెళ్ళింది. ఒక పీరియడ్ దాటిన తర్వాత బాటిల్ వాటర్ ఓన్లీ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, డబ్బులు ఇచ్చి కొనగలుగుతారో వాళ్ళకి మాత్రమే. కానీ ఈ రోజు ఎలాగంటే కంప్లీట్ గా మన సొసైటీ మొత్తం కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ లో ఏదైతే చూపించారో, డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వాటర్ అనేది లేదు అన్నదాకా మనం తెచ్చుకోవాలా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ నీళ్లని వృధా చేయడం లేదా నిర్లక్ష్యం చేయడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే మన తర్వాత మన పిల్లలకి ఆస్తిపాస్తులు రాసి పెట్టేసి వెళ్తున్నామా, వాళ్ళకి ఏమిచ్చి వెళ్తున్నాము అనేదంతా పెద్ద గొప్ప కాదండి. ముందు వాళ్ళు బతకడానికి బేసిక్ నెసెసిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం పాడు చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు బతుకుతారు. 3 to 4% ఉందండి మంచి నీళ్లు అన్నది ఓవరాల్ ద వరల్డ్ లోని. అప్పుడు మనం అంత జాగ్రత్తగా వాడుకోవాలి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఆత్మార్థంగా చెప్తున్నాను. ఏవేవో విషయాల్ని వైరల్ చేస్తున్నారు ఇన్స్టాలో, దాంట్లో దీంట్లో అనేసి. ఇలాంటి విషయాల్ని వైరల్ చెయ్యాలి, ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గల పౌరుడిగా మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద తీసుకురావడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ కానివ్వండి, అండ్ ఇంత బ్యూటిఫుల్ గా కళ్ళకు కట్టినట్టు చూపించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి, అంటే పక్షులు జీవరాశులుగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫిల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
మరి ఇటువైపు ఆది గారు కూడా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు చాలా లీనం అయిపోయారు ఈ పర్ఫార్మెన్స్ లో. బేసిక్ గా ప్రశాంత్ మాస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా ది బెస్ట్ కాన్సెప్ట్ తో వస్తాడు, అందరినీ కంప్లీట్ గా అందులోకి తీసుకెళ్లిపోతాడు. అలాగే వంశీ ఎప్పుడో చెప్పాను, వాడు ఏం చేసినా కూడా వాడు ఒక హీరో మెటీరియల్. ఎంతమంది ఉన్నా కూడా వాడినే చూస్తాం, వాడు ఎలా డాన్స్ చేస్తున్నాడు, ఏ మూమెంట్స్ చేస్తున్నాడు, అలా వాళ్ళిద్దరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఈ నీళ్లు సేవ్ చేయమని కాన్సెప్ట్ జరుగుతున్నంత సేపు వీడు క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. వీడు ఇందాక రూమ్ లో ట్యాప్ తిప్పొచ్చాడు, మర్చిపోయాడు. అలాగే మొత్తం ఈ భూమి మీద అస్సలు నీళ్లు వేస్ట్ చేయని వాళ్ళు ఇద్దరే. ఒకటి వీళ్ళ నాన్న నీళ్లు తాడు మొత్తం బీర్లే, 2 లక్ష్మీనారాయణ స్నానం చేయడు. కాబట్టి ఇవన్నీ మార్చుకోవాలి, కొంచెం తగ్గించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చలివేంద్రం మీ ఒక ఓటు గురించి ఆగుంది. వీళ్ళు ఎవరి టీం చెప్పండి? మా టీం, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున టీం. మీరు పెట్టించారా? మీకు బుద్ధి రావాలని మీరు పెట్టించారు కాబట్టి మీకైతే 10 పాయింట్లు ఇస్తున్నాను అబ్బా ఈ పర్ఫార్మెన్స్ కి. మాకు పాయింట్లు కాదు, మాకు ఒక ఓటు కావాలి. ఒక ఓటు వీళ్ళిద్దరిలో కదా మీరు పెట్టించిన పర్ఫార్మెన్స్. కాదండి, అసలు దేని గురించి మనం చేస్తుంది ఇది చూస్తే కూడా మీకు మనసు కరగట్లేదా? కరిగింది మా, ఎవరికి ఇవ్వాలో చెప్పు, నేనే ఇచ్చేస్తా. ఎవరికి ఇవ్వాలో చెప్తాము కంపల్సరీ. ఓకే, ఈ చలివేంద్రం ఓపెన్ అవ్వాలి, వెంటనే ఓపెన్ అవ్వాలి. చూస్తారు కదా ఎంత మంది ఇబ్బందులో ఉన్నారు. ప్రసాద్ బేరా గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ వల్ల ఏ ఒక్కరు మారినా చాలా మంచి జరుగుతుంది. ఎంత మంచి సోషల్ కాస్ట్ చేసినందుకు మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం మా తరపు నుంచి కూడా. ప్రశాంత్ మాస్టర్, అఫ్ కోర్స్ యు ఆర్ సోషల్ కాజెస్ కింగ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీకే సాధ్యం. సో ప్లీజ్ a few words about this concept. ఈ కాన్సెప్ట్ చేస్తున్నంత సేపు మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, లైక్ మనం కూడా వేస్ట్ చేస్తే రేపు ఇది చేసినప్పుడు మనల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు అనేది మైండ్ లో రన్ అవుతుండే. అందుకనే మీరు చూస్తుంటే ఇప్పుడు స్టేజ్ పైన కూడా ఎక్కడ ట్యాప్ లో నుంచి వాటర్ తీసుకురావడం కానివ్వండి, లేదా పైప్ నుంచి వాటర్ వేస్ట్ చేయడం కానివ్వండి, బౌల్స్ లో కూడా వాటర్ వేయలేదు. దానివల్ల ఒక చిన్న డ్రాప్ వేస్ట్ అయినా మేము ఇంత కష్టపడి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి జనాలకి ఈ మెసేజ్ ఇవ్వడం వల్ల ఏ మైనస్ ఉండకూడదు అనే దానికోసమే సేవ్ వాటర్ పోస్టర్స్ మనం పెట్టించిన మన మాల్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, అది పర్సనల్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో ప్లీజ్ లివ్ కాన్షియస్లీ, థింక్ కాన్షియస్లీ, సేవ్ వాటర్. అండ్ మనుషులకే కాదు, మా మూగ జీవులు కూడా వాటర్ చాలా 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 ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. యాజ్ అన్ యానిమల్ లవర్ మేము ఫ్రీ బౌల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ప్లీజ్ DM if you want free water bowls for animals outside.